మహాశివరాత్రి జాతరకు హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ భవానీ సహిత మరకత లింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. సోమవారం కావడం చేత ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రికి వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ ఐలేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శివరాత్రి రోజు భక్తులు పాల్గొని శివునికి చెంబుడు నీళ్లు పోసి ఓం నమః శివాయ అంటే ఎంతో పుణ్యం లభిస్తుందని ఆలయ అర్చకులు అనిల్ శర్మ తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ మాఘ శుద్ధ చతుర్దశి మహాశివరాత్రి సందర్భంగా ఆలయం లోపల భవానీ సహిత కాశీ మరకలింగేశ్వర స్వామి ఆలయం లోపల బుధవారం రోజున ఉదయం 3 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా భక్తులచే వారి యొక్క పంచామృతాలతో విశేష అభిషేకాలు జరపబడతాయి. అదేవిధంగా సాయంత్రం వరకు కూడా ఇట్టి అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత 9 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణార్థమై పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో కూడా అందరి భక్తులచే అభిషేకం నిర్వహించబడుతుంది. ఇక్కడ కూడా అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. ఈ భవానీ సహిత కాశీ మరకత లింగేశ్వర స్వామి ఆలయం హుస్నాబాద్ పట్టణంలో అజరామజరంగా విరసిల్లుతున్నది. భక్త కోటితో ఈ ఆలయానికి శివరాత్రి సందర్భంగా 5,000 మంది వచ్చి ఆ శివుని దర్శించుకొని అతని సేవకు పాత్రులవుతారని మేము అంచనా వేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ఏర్పాటు చేస్తూ పోలీస్ సిబ్బందిని కానీ మున్సిపల్ సిబ్బందిని కానీ సాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ వచ్చి మన హుస్నాబాద్ పట్టణంలో దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతున్న ఈ శివాలయం దర్శించుకొని ఆ శివుని ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. మన లక్ష్మీకాంతారావు గారి కుమారుడు బొప్పరాజు రాజేశ్వరరావు గారు ఒక గదిని మరియు షెడ్డును ఆలయ ఉత్తర భాగంలో ఈ బండలు ఇవన్నీ ఏర్పాటు చేసి 7.5 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడిండు. ఈ శివరాత్రి సందర్భంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శివుని ఆశీర్వాదం ఎప్పుడూ వాళ్ళ కుటుంబానికి ఉండాలని సహిత కాశీ మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేయడానికి ఈ యొక్క దేవాలయం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ముమ్మరంగా ఈ యొక్క పనులను చేపిస్తున్నారు. భక్తులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరకత లింగేశ్వర స్వామి హైదరాబాద్లో ఒకటి ఉంది, మళ్ళీ హుస్నాబాద్లో ఇది 2వది. కాబట్టి భక్తులు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఆ యొక్క దేవుని కృపకు పాత్ర కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ యొక్క కాశీ మరకత లింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా భక్తజనాలని